Hi, this is Shravani. I recently completed my B.Pharm అండ్ నేను కెరియర్ చూజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నేను మెడికల్ కోడింగ్ గురించి కనుక్కున్నాను. ఇంకా విజిలెన్స్ గురించి కనుక్కున్నాను. ఇండస్ట్రీ సైడ్ వెళ్దామనే థాట్స్ అనేవి చాలా ఉన్నాయి. అవన్నీ నాకు అంత బెస్ట్ అనిపియలేదు. నాకు సాఫ్ట్‌వేర్ సైడ్ రావాలన్న థాట్ ఎక్కువుండే. సో, ఫస్ట్ ఏంటంటే నేను కోడింగ్ గురించి మెడికల్ కోడింగ్ అందరూ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందులోనే జాయిన్ అయ్యారు. బట్ నాకు ఆ థాట్ ఉండే. అందులో ఏంటంటే కోర్స్ ఫీజు చాలా ఎక్కువుండే అండ్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. ఎక్కువ అందరూ బెంచ్ మీదనే ఉంటున్నారు. అండ్ చాలా టఫ్ ఉంది. టఫ్ ఇన్ ద సెన్స్ మేము తీసుకునే దానికంటే కాదు. బట్ ఓకే. సాలరీ తక్కువుంది. అండ్ ఇండస్ట్రీ సైడ్ గురించి సెర్చ్ చేద్దామన్న టప్పుడు అంత కెమికల్ ఎక్స్‌పోజర్ ఉండే. సో, అంత సెట్ అవ్వరు. హెల్త్‌కి అంత మంచిది గాదు. అండ్ 24 అవర్స్ నిల్చొని చేయాలంటే కొంచెం కష్టం గదా! సో, అది గూడా వద్దు అనేసి ఆలోచించి సాఫ్ట్‌వేర్ సైడ్ వస్తే కొంచెం బెటర్ గదా! అనుకోని సెర్చ్ జేసినప్పుడు నాకు క్లినికల్ సాస్ ఒకటుంటది. బీఫార్మ్ వాళ్ళు గూడా చెయ్యొచ్చు అని తెలుసుకున్నా. తెలుసుకున్నప్పుడు అన్నీ ఏమంటారు ఏ ఇన్‌స్టిట్యూట్ బెస్ట్ అనేసి కోర్స్ ఫీజ్ అన్నీ కనుక్కున్నా. సాలరీ గురించి కనుక్కున్నప్పుడు గూడా ఇంకేంటంటే వేరే సాఫ్ట్‌వేర్స్ ఇప్పుడు కోడింగ్ వేరే ఏదైనా జేసినా గానీ కొంచెం అప్‌డేట్ అవుతా ఉంటాయి. సో, మనకు కొంచెం ఇయర్స్ గ్యాప్ వచ్చినా మనం గూడా అప్‌డేట్ అవ్వాలి. సో, ఇదేంటంటే సాస్ కొంచెం చేంజ్ అవ్వదు. ఓపెన్ సోర్స్ ఒకటి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇది కొంచెం బెస్ట్. మనకి ఇయర్ గ్యాప్ వచ్చినా గానీ ఇది బెస్ట్. అండ్ సాలరీ గూడా చాలా ఎక్కువుండిద్ది. మీరు ఎక్స్‌పెక్ట్ జేసిన దానికంటే గూడా చాలా ఎక్కువుండిద్ది. కాకపోతే మనకేంటంటే ఫార్మసీ వాళ్ళకి కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండదు కాబట్టి కొంచెం టఫ్ అని ఫీల్ అవుతాం. సో, నువ్వు ఇందులోకొచ్చాక నీకు 1 మంత్ నేను ఫస్ట్ డెమో క్లాస్ ఇన్నప్పుడు నాకు చాలా భయమైంది. ఏంటంటే నాకసలు ఈ సాస్ నేను చేయగలుగుతానా? అసలు 1% కూడా నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అని భయమైంది. అండ్ ఇందులోకొచ్చాక చాలా ఫ్రీ అనిపిచ్చింది. చిన్న చిన్నగా నేర్చుకున్న కొద్దీ అంత ఈజీ అయిపోతా ఉంటది. ఆ తర్వాత ఏంటంటే ఇది గూడా నార్మల్‌గా అన్నిట్లాగే ఈజీగా అయిపోతది. అండ్ సాలరీతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. కాకపోతే నువ్వు కొంచెం అన్నిటితో పోల్చుకుంటే కొంచెం కష్టపడాలి. ది బెస్ట్ నీకు